హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్ ఏ కంపెనీ అయినా సరే లో స్పీడ్ అంటే మనం తక్కువ స్పీడ్ తిరిగితే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాం. ఇక్కడ చూడండి, మన రెగ్యులేటర్ మనకు చూడండి 5లో మనకు స్పీడ్ పెట్టినాం. 5లో పెట్టి మనం స్విచ్ వేస్తాం. స్విచ్ వేసిన తర్వాత కూడా చూడండి మనకు ఎంత స్లోగా తిరుగుతుంది అంటే అంత స్లోగా తిరుగుతుంది. ఈ విధమైన ఏ కంపెనీ ఫ్యాన్ అయినా సరే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. కనెక్షన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరే ఇచ్చుకోవచ్చు. ఏ ఎలక్ట్రీషియన్ ఎవరు అవసరం లేదు, మీరే ఇచ్చుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఫ్యాన్ మనకు 2లో తిరుగుతుంది. చూస్తే 5లో పెట్టాం మనం స్పీడ్. 5లో పెట్టినా కూడా మనం 2లో తిరిగినట్టు మనకు లో స్పీడ్ ఉంది, పనిచేయడం సరిగ్గా స్పీడ్ రావడం లేదు. చూడండి, దాన్ని రిపేర్ చేయడానికి మనకు కెపాసిటర్ ఒకటి కావాలా. మనకు దీన్ని కండెన్సర్ అంటారు మనం. ఇది మీకు ఈజీ కరెంట్ షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు మరి మార్చాలంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీకు భయం ఉంటే మీరు మెయిన్ కూడా ఆఫ్ చేయండి. ఆ తర్వాత మనం స్టూల్ వేసి ఫ్యాన్ కాడ చూడండి, ఫ్యాన్ కప్పు పైకి లేపండి. ఇక్కడ కనెక్షన్ చూడండి, మెయిన్ నేను చెప్పే విధంగా చేయండి. ఇక్కడ మనం చూడండి, ఒక 2 డబల్ వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లను మనం మార్చాలా. దాంట్లో కెపాసిటర్ వైర్ ఉండదు. ఇక్కడ మనం బ్లూ వైర్ ఒకటి ఉంది చూసారా మధ్యలో, ఇక్కడ కింద రెడ్ వైర్ 2 ఉన్నాయి. ఈ విధంగా మీరు ఫోటో తీసుకొని మీరు ఏ విధంగా మార్చాలి మీకు అర్థమవుతుంది. బ్లూ వైర్ మధ్యలోకి రావాలా, కింద రెడ్ వైర్ రావాలా. ఈ కెపాసిటర్ 2 వైర్లు ఏ వైర్ అని ఇవ్వచ్చు. ఫస్ట్ మనం స్క్రూ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని బయటికి తీసాము, సపరేట్ చేసుకున్నాను ఒక వైరు, ఓకేనా. ఆ తర్వాత ఇంకొక వైర్ కూడా తీసాను కాబట్టి దీన్ని కూడా మనం బ్లూ వైర్ని పక్కన తీసుకుందాం. ఈ 2 వైర్లు మనం తీసేద్దాం, జాయిన్ చేసినాం కాబట్టి. ఇప్పుడు మనం 2 కెపాసిటర్ వైర్లు పక్కన తీసేసాం కాబట్టి కెపాసిటర్ బయట తీసేసాను. ఇది మనకు నార్మల్ కెపాసిటర్. ఇది 40-50 రూపాయలు దొరుకుతుంది మీకు ఎలక్ట్రిక్ షాప్లో. ఇది ఆయిల్ కండెన్సర్, ఇది కూడా బాగానే ఉంటుంది. 2 ఒకే కంపెనీ, మనకు 2-3 సంవత్సరాలు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కెపాసిటర్ మీరు ఏ వైర్ అని ఇవ్వచ్చు అండి. ఈ రెడ్ వైర్కి బ్లూ వైర్కి ఏదైనా ఇవ్వచ్చు. ఒక వైర్ కనెక్షన్ ఇవ్వండి, దాన్ని చుట్టేయండి. ఒక వైర్ చుట్టేసాము. ఇప్పుడు మిగిలిన వైరు ఆ బ్లూ వైర్కి చుట్టండి. ఈ విధంగా మీరు ఇంకొక వైర్ మనం బ్లూ వైర్కి ఇచ్చేయాలా. ఈ విధంగా చూడండి, 2 వైర్లు మనకు ఒకటి రెడ్కి ఒకటి బ్లూకి ఈ విధంగా ఇచ్చేయండి. ఏ వైర్ ఇచ్చినా పర్లేదండి, కెపాసిటర్లోకి బాగా జాయిన్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ తీసాం అక్కడే మనం ఫిటప్ చేయాలా. దీన్ని బ్లూ వైర్ని మనం మధ్యలో తీసాం కాబట్టి మధ్యలో ఫిటప్ చేయండి స్క్రూతో. ఈ విధంగా బిగిచ్చేయండి. ఈ రెడ్ వైర్ ఉంది కదా, దీన్ని మనం కింది పక్కన సెటప్ చేయాలి. ఈ విధంగా స్క్రూ టైట్ చేసేయండి. ఒకవేళ మీకు స్క్రూస్ ఈ సెటప్ లేకపోతే టేప్ వేసి ఉంటారు కొన్నిసార్లు. దానికి టేప్ ఎలా తీస్తారు మీరు అలాగే యాష్ ఎలా తీసారు అలాగే బిగించేయండి. కాకపోతే మీరు కరెంట్ ఆఫ్ చేసుకుని చేయండి సేఫ్టీగా. ఇంతేనండి రిపేరు, చాలా ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఒక 50 రూపాయలతో మీరు ఫ్యాన్ మళ్ళీ నార్మల్ స్పీడ్గా ఫుల్ స్పీడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్ట్ కనెక్షన్ చేసాం, లాగ్ చేసాం, కరెక్ట్గా బాగానే ఉంది. ఇప్పుడు మనం కప్పును యాష్ చేసుకుని మనం కిందికి లాగేద్దాం ఫ్యాన్ కప్పుని. ఇప్పుడు ఫ్యాన్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ట్రై చేయండి. ఫ్యాన్లు చూడండి, మన 5లో ఉంది. ఇప్పుడు మనకు ఫస్ట్లో మనకు లో స్పీడ్ ఉంది, ఇప్పుడు 5లోనే ఉంది. ఇప్పుడు స్విచ్ వేస్తున్నాను. ఒకవేళ మెయిన్ ఆఫ్ చేయండి, మెయిన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఫ్యాన్ తిరిగే స్పీడ్ చూడండి. ఫుల్ స్పీడ్ మనం కొత్తలో కొన్నప్పుడు 5లో ఎలా తిరుగుతుందో ఆ విధంగా మనకు ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి, ట్రై చేయండి మీరు. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ సింగ్ సార్ కలుసుకున్న అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.